ఆంధ్రాలో అది కూడా మళ్ళీ తిరుపతి సైడ్ గోబీ మంచూరియా అయితే పక్కా ట్రై చేయాల్సిందే. మన శ్రీ సాయి అన్నపూర్ణ హోటల్ ఏదైతే హలో ఫర్ డేస్ వీఆర్ బ్యాక్ అగైన్. మాకు డైరెక్ట్గా పద్మావతి టికెట్లు దొరకకపోతే ఖమ్మం నుంచి రేణుగుంట స్టేషన్కి అయితే మేము బుక్ చేసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనే ఉన్న శ్రీ సాయి అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ప్రజెంట్ పన్నీర్ బటర్ మసాలా ఒకటి జస్ట్ నార్మల్ రోటీ చెప్పుకున్నాం, ఇంకోటేమో గోబీ మంచూరియా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆంధ్రాలో అది మోస్ట్ ఫేమస్ కాబట్టి ఇదైతే ఒకసారి ట్రై చేద్దాం. అసలు అండ్ రోటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పన్నీర్ చూసారా చాలా మెత్తగా నీట్గా ఉంది, లైక్ సాఫ్ట్గా ఉంది, బాగా. ఇంకా చాలా బాగుంది. ఐ ప్రిఫర్ దిస్ హోటల్ ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అయితే అంతగానం అయితే ఏం బాగోదు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ గోబీ మంచూరియా కూడా వస్తుంది, అది కూడా ట్రై చేసి అయితే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి సెకండ్ ఐటమ్ అయితే వచ్చేసింది గోబీ మంచూరియా. ఆంధ్రాలో అది కూడా మళ్ళీ తిరుపతి సైడ్ గోబీ మంచూరియా అయితే పక్కా ట్రై చేయాల్సిందే. ఈ హోటల్లో కూడా గోబీ మంచూరియా చాలా ఫేమస్ అని చెప్పేసి వచ్చినప్పుడు చెప్పారు చాలామంది. ట్రై అయితే చేసి చూద్దాము. బాగుంది, దానికి మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ కనుక రేణుగుంట సైడ్ నుంచి తిరుపతి త్రూ వెళ్ళాలి అనుకుంటే మాత్రం పక్కా ఈ హోటల్కి అయితే విజిట్ చేయండి. సో లాస్ట్ కంప్లీట్గా ఒక అవుట్లో బయట నుంచి ఏదో క్లిప్ తీసి పెడతాను. మన శ్రీ సాయి అన్నపూర్ణ హోటల్ ఏదైతే నేనైతే రేటింగ్ 5కి 3.5 అయితే నేను ఇస్తున్నాను. వీడియో అయితే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ హంగరీ ఫుడ్ ఈజ్ సీకే.